పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టైటిల్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. అంటే ఎట్లా అనిపించింది టైటిల్ కే ర్యాంప్ అని పెట్టడానికి? చాలా టైటిల్స్ అనుకున్నాం, డిస్కషన్ ఏది పెట్టాలనుకుని కే ర్యాంప్ పెట్టాము. అండ్ దట్టు సినిమాలో హీరో పేరు కుమార్ కాబట్టి కుమార్ ర్యాంపేజ్ లా ఉంటుంది. ఇప్పుడు దాకా కిన్నబ్బరం గారు డెబ్యూ డైరెక్టర్స్ ని పరిచయం చేసిన దాంట్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజా గారు సమ్మతమే, వినరో భాగ్యం, విష్ణు కదా అండ్ ఎట్లా అనిపిస్తుంది ఆయన జర్నీలో? ఆయనతో పాటు ఎన్నేళ్ళు జర్నీ చేశారండి? కిరణ్ గారితో 1.5 years జర్నీ. ఆయన చాలాసార్లు బయట చెప్పారు నాకు నాని బ్రదర్ లా అంటాడు అని చెప్పి. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఒక హీరో మన పక్క నుండి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి బయటికి. నా హీరో నేను ఇప్పటిదాకా తీసిన సినిమాల కన్నా కొత్తగా చూపించాలని ఉంటుంది. బట్ మీరు ఏ విధంగా కిన్నబ్బరం గారిని మీరు కొత్తగా చూపించారని ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్? ఎస్పెషల్లీ కడపలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, వాళ్ళు వచ్చి ముద్దులు పెట్టేస్తున్నారు. కేరళలో ఫస్ట్ కూడా ఒక్కొక్కడికి బుర్రపాడు బుడ్డలు జారుడే. ఈవెన్ నిన్న బెంగళూరులో కూడా ఎస్పెషల్లీ సంధ్యా థియేటర్ లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాను నేను. అలా పడిపోయారు క్రౌడ్ వచ్చి. చేస్తే లైఫ్ ఇస్తాను వరం ఇచ్చాను. మూవీ మొత్తం షూటింగ్ ఓవరాల్ 47 days కంప్లీట్ చేసి 47 days 45 days 2 days వితౌట్ యూనిట్ గొరిల్లా మేకింగ్ చేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో కేఆర్ఎం డైరెక్టర్ నాని గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే సార్, నార్మల్గా కే ర్యాంప్ టైటిల్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయంటే అంటే ఎట్లా అనిపించింది టైటిల్ కే ర్యాంప్ అని పెట్టడానికి? లేదు, ఫస్ట్ నుంచి సినిమా రాసేటప్పటి నుంచి యూత్ లో టార్గెట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, చాలా టైటిల్స్ అనుకున్నాం. మీరు సినిమాలో చూస్తే క్వార్టర్ కుమార్ అనే డైలాగ్ కూడా వస్తుంది. ఫస్ట్ అదొకటి అనుకున్నాం, త్యాగరాజ్ అని ఏవో అనుకున్నాం. బట్ టక్కున ఇన్స్టాంట్ గా వెళ్ళాలి అంటే ఏదన్నా డిస్కషన్ ఏది పెట్టాలనుకుని కే ర్యాంప్ పెట్టాము. అండ్ దట్టు సినిమాలో హీరో పేరు కుమార్ కాబట్టి కుమార్ ర్యాంపేజ్ లా ఉంటుంది. లేదా సినిమా కేరళకి వెళ్తుంది, కేరళ ఏదో వివిధ అర్థాలు చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ హీరో చేసే ర్యాంపేజ్ ఏదైతే ఉందో అది కుమార్ ర్యాంపేజ్ లా. అంటే టైటిల్ అందరికి ఫస్ట్ లో చాలా డిఫరెంట్ గా వెళ్ళిపోయింది బయటికి నార్మల్ గా, మనం పబ్లిక్ గానీ ఎక్కడైనా. కానీ ఇది క్వార్టర్ నాని అని పెట్టుకోవచ్చేమో అనిపిస్తుంది. ఇది మీ స్టోరీలో అనిపిస్తుంది నాకు. ఆయన క్వార్టర్ కుమార్ అంటారు కదా ఫైటింగ్ సీక్వెన్స్ లో, కేరళ ఫస్ట్ ఫైట్. అండ్ ఇక్కడ క్వార్టర్ నానిలా అనిపిస్తుంది నాకు. ఏమన్నా మీకు అదేమన్నా దాంట్లో ఏమైనా ఉందా? కొంచెం ఉందా అంటే ఇన్స్పైర్ అయ్యి రాసిన స్క్రిప్టే హీరోయిన్ క్యారెక్టరైజేషన్. అండ్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు చేసిన చాలా చిల్లర్ థింగ్స్ దీంట్లో. అంటే కోడిగుడ్లో మందులో కోడిగుడ్డు పగలుగుని తాగుతాం కదా. నేను చదివిన చెన్నైలో అక్కడ తాగుతారు. ఓల్డ్ మాంగ్ లో కోడిగుడ్డు రా కొట్టేసి సింగిల్ సిప్ లో కొట్టేస్తారు. ఇంకా అదే స్టఫింగ్ లాగా. అది బొమ్మని ఎక్కుద్ది అంటారు అనమాట. చాలా సార్లు ట్రై చేసాం, ఎంజాయ్డ్ ఆల్సో. అలాంటి చిన్న చిన్నవి పెడితే కొంచెం డిస్కషన్స్ ఉంటాయి, హీరో క్యారెక్టర్ త్వరగా అడాప్ట్ చేసుకుంటారని అలాంటివి చేసాం. హీరో గారితో ఎన్నిసార్లు ట్రై చేయించారు అలాగా? ఒకేసారి. ఒకసారి. కష్టం అది తాగడం వల్ల. ఓకే అన్న, అంటే నార్మల్గా రియల్గానే బయట అట్లాంటి అమ్మాయిలు ఉంటారా? ఇప్పుడు టైంకి ఇలా జరగకపోతే సంథింగ్ ఒక పిటిఎస్డి అనేది నిజంగా ఉంది వరల్డ్ లోనే. మరి ఇంత వైల్డ్ గా ఉంటారు. నేను చూశాను, ఉంటారు. అంటే వాళ్ళని డీల్ చేసే పద్ధతిలో డీల్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, సేమ్ మా మైండ్ సెట్ లో ఉంటది. మనం ఏదైనా ఇవ్వకపోతే టక్కని ఏడ్ చేస్తూ ఉంటారు. మనం ఇచ్చే వరకు ఏడు పాపరు. మనం వాళ్ళకి ఇస్తాం అనేది ఏడు పడడానికి ఆల్టర్నేట్ చేస్తాం అనేది చాలా థింగ్స్ ఉంటాయి కదా, అలా డీల్ చేయాల్సిన పీపుల్. బట్ ఆ ప్రాబ్లం ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సూసైడ్ తోనే చనిపోయిన వాళ్ళు ఎక్కువ. బతకడం చాలా రేర్. సో సెన్సిటివ్ పాయింట్, దాన్ని ఒక లవ్ స్టోరీ ఇచ్చేసి పేరెంట్స్ కనెక్ట్ చేసి రాసాము. మీరు టీజర్ లో ట్రైలర్ లో దాచింది ఇదే అనుకుంటా. నా ఫాదర్ ఎమోషన్, ఈ అమ్మాయి ఎమోషన్ దాచాం. ఓకే, అంటే థియేటర్ లో సర్ప్రైజ్ ఉండాలి. సీన్ దాకా ఓకే, అమ్మాయి ఏంటి ఎంత అందంగా ఉంది, అదంతా బాగానే ఉంది. ఒక్కసారిగా హీరో రాకపోతే సంథింగ్ వాష్రూమ్ లోకి వెళ్ళి మిర్రర్ ముందు అరిసేద్దాం 2 seconds ఏమవుతుంది, ఇట్లాంటి అమ్మాయి వద్దురా బాబు అన్నట్టు. అప్పుడు దాకా ఇట్లాంటి అమ్మాయి కావాలి అని ఒకవే ఉండుద్ది. ఆ సాంగ్ తర్వాత, ఓనం సాంగ్ కి ముందే ఇది ఆల్మోస్ట్. ఆ సాంగ్ తర్వాత అలా చూడంగానే ఇట్లాంటి అమ్మాయిలు వద్దురా. నా పక్కనోడు అప్పటిదాకా అరిసాడు. ఫస్ట్ పబ్లిక్ లో చూస్తాం కదా ఫ్యాన్స్ తో, అన్న ఏంటన్న ఎంత దారుణంగా ఉంది అనగానే మీరు ఆ ట్రాన్స్ లో తీసుకెళ్లిపోయారు నార్మల్ గా ఉన్న వరకు. ఇప్పుడు దాకా కిన్నబ్బరం గారు డెబ్యూ డైరెక్టర్స్ ని పరిచయం చేసిన దాంట్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజా గారు సమ్మతమే, వినరో భాగ్యం, విష్ణు కదా అండ్ మీటర్ అంటే బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ కా అండ్ నెక్స్ట్ మీరు
ఎట్లా అనిపిస్తుంది ఆయన జర్నీలో? ఆయనతో పాటు ఎన్నేళ్ళు జర్నీ చేశారండి? 1.5 year జర్నీ 1.5 years జర్నీ. కిరణ్ గారితో. ఓకే. ఆయన చాలాసార్లు బయట చెప్పారు నాకు నాని బ్రదర్లా అంటాడు అని చెప్పి. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఒక హీరో మన పక్క నుండి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి బయటికి. ఓకే అన్న, నార్మల్గా ఏ డైరెక్టర్ కైనా ఒక హీరోని ఇప్పుడు దాకా ఉన్న డిఫరెంట్ అవుట్ఫిట్లో కానీ అవుట్పుట్ చూస్తాం తెర మీద. నా హీరోని నేను ఇట్లా చూపించాలి, ఇప్పుడు దాకా తీసిన సినిమాల కన్నా కొత్తగా చూపించాలని ఉంటుంది. హెయిర్ స్టైల్గా కానీ, ఆయన లుక్ వైజ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఏదైనా. బట్ మీరు ఏ విధంగా సక్సెస్ అయ్యారనుకుంటున్నారు ఇప్పుడు దాకా తీసిన కమర్షియల్ వే మూవీస్లో? కిరణాపురం గారిని మీరు కొత్తగా చూపించారని ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. అదండి, మేము దీనికి వెళ్ళాం కదండి, ట్రిప్కి వెళ్ళాం కదా. ఎస్పెషల్లీ కడపలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, వాళ్ళు వచ్చి ముద్దులు పెట్టేస్తున్నారు. ఓకే, మీకేనా? నాకే. మా అన్న ఇలా చూడాలనుకున్నాం, ఇలా చూపించావు అనే పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆఫ్టర్ ఎస్ఆర్ వైప్ తర్వాత అంతా ఎంజాయ్ చేశాను. ఈవెన్ నిన్న బెంగళూరులో కూడా ఎస్పెషల్లీ సంధ్యా థియేటర్లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాను నేను. ఫుల్ అలా పడిపోయారు క్రౌడ్ వచ్చి. దాంట్లో నిజంగా రాయచోటి నుంచి, రాయలసీమ నుంచి పీపుల్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇలా కదా కిరణాన్ని చూడాలనుకున్నాం, ఇలా ప్రజెంట్ చేసావు. ఆ సాంగ్స్ అవ్వచ్చు, ఆ బోరం టైటిల్ కార్డ్ అవ్వచ్చు, అండ్ సెకండ్ హాఫ్లో ఆయన టెన్షన్ పడే యాక్టింగ్ కావచ్చు, ఫాదర్ ఎమోషన్, సేమ్ ఎస్ఆర్ తర్వాత మళ్ళీ ఫాదర్ ఎమోషన్ దీంట్లో అంతా వర్కౌట్ అయింది. సో ఇవన్నీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటే నేను డెఫినెట్లీ సక్సెస్ అయ్యాము, ఒక హీరోని ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యామనే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఓకే, శివన్న గారిని కలిసారు బెంగళూరు వెళ్ళి. ఎట్లా అనిపించింది? ఆయన ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చింది శివన్న గారి? ఆయనకి సినిమా గురించి తెలుసు. అక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ సినిమా కొన్నారో ఆయనకు ఆయన ఫ్రెండ్. వాళ్ళు ఏదో మాటల్లో ఇలా ఈ టీం వచ్చున్నారంటే నేను కలుస్తాను అన్నారంట ఆయన. సో మాకు కూడా ఏంటంటే అంత పెద్ద స్టార్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా అసెట్ అవుతుంది. సో ఆయన ట్రైలర్ ట్రెజర్స్ అన్ని చూస్తున్నారు అప్పటికే. కేనాం అనే సినిమా ఉందని తెలుసు ఆయనకి, రిలీజ్ హిట్ అయింది కూడా తెలుసు. ఆయన ఆ రోజు ఈవినింగ్ చూద్దాం అనుకున్నారంట సినిమా, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫ్రెండే కాబట్టి. సో వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హంబుల్. నాకు తెలిసి మన దగ్గర అంత పెద్ద స్టార్ని కలవాలంటే చాలా పెద్ద పంచాయతీ. ఇలా అయిపోయింది, అంత సింపుల్గా ఉన్నారు ఆయన. ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా తర్వాత? ఏమైనా ఫోన్ కాల్స్ కానీ అలాగా? తెలీదు ఇంకా, మొన్నే కదా కలిసాము. నిన్నంతా వేరే థింగ్లో ఉన్నాం, ఇంకా రాలేకపోయారు అన్న. ఇప్పుడు మీకు నార్మల్ మూవీ మొత్తం షూటింగ్ ఓవరాల్ 47 days కంప్లీట్ చేసి? 47 days. ఓకే, 45 days. 45 days, 2 days వితౌట్ యూనిట్ గొరిల్లా మేకింగ్ చేసాం. ఓకే. అంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఎక్కడైనా సినిమా కొంచెం అటు ఇటుగా అవుద్దా అనుకున్న బడ్జెట్ కన్నా కొన్నిసార్లు ఉంటుంది, మీరు ప్రొడ్యూసర్ గారికి చెప్పిన బడ్జెట్ కానీ ఏదైనా కొంచెం ఇంకొంచెం డేస్ కావాలి, ఇది అవుట్పుట్ ఇంకా కావాలి, ఇది కొంచెం అనిపించలేదు అన్న సీన్ ఎక్కడైనా అనుకున్నారు మీరు? అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు బ్రో మాకు సినిమా ఇది. ఓకే, అంటే షెడ్యూల్స్కి 3 షెడ్యూల్, మహా అయితే 1 week కంటే ఎక్కువ గ్యాప్ లేదు షెడ్యూల్కి. జనరల్ షెడ్యూల్ అయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవడానికి యాక్టర్స్ డేట్స్ అవ్వచ్చు, లొకేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, వీటి వల్ల ఒక 2 weeks లేదంటే 1 month గ్యాప్స్ వస్తుంటాయి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన 3 daysకి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసాం. సెకండ్ షెడ్యూల్ అయిపోయిన ఒక 4 daysకి కేరళ షెడ్యూల్ స్టార్ట్ చేసాం. కేరళ షెడ్యూల్ కూడా ఎందుకంటే ఆ 4 days మేము లొకేషన్స్ చూసుకున్నాం. కేరళ షెడ్యూల్ అయిపోయిన 1 weekకి హైదరాబాద్లో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసాం సినిమా. ఏ రోజు అసలు గ్యాప్ పోవడం వల్ల కూడా ఆ ఎనర్జీలో ఉన్నారు టీం మొత్తం, ఆ వైబ్లో ఉన్నారు, అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, ఒక ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి కొంతమంది స్టార్ యాక్టర్స్తో కొంచెం వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా అనుకుంటారు అన్న ఒక టెన్షన్ ఉంటుంది. మీరు అలా ఎవరితో ఫేస్ చేశారు? సాయి కుమార్ గారు, నరేష్ గారు? లక్కీ స్టోరీ చెప్పేటప్పుడే వాళ్ళు కనెక్ట్ అయిపోయి సేమ్ వాళ్ళు నన్ను ఒక బ్రదర్లా ఫీల్ అయ్యారు. ఓకే, అరే ఈ సినిమా ఏదో చేస్తుంది, కాసేపు చాలాసేపు నవ్వుకున్నాం నరేషన్లోనే, స్క్రీన్ మీదకి వస్తే ఇంకా బాగుంటుందని. ఇప్పుడు 1 day నరేష్ గారు కొంచెం 1 అలా వెళ్ళిపోవాలి, బట్ మార్నింగ్ 3 వరకు అయింది. నేను చాలాసార్లు వెళ్ళి సార్ అంటే ఏం పర్లేదు నేను చేస్తాను, ఏం పర్లేదు నేను చేస్తాను. సాయి కుమార్ గారు అంతే, అలీ గారు అంతే. అలీ గారు 1 day చేశారు, కొంచెం లేట్ అయింది ఆ రోజు ప్యాకప్కి. స్టిల్ ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఒక్క యాక్టర్ కూడా అసలు ఎక్స్ప్రెషన్ లేవు, డిస్కషన్స్ లేవు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంతసేపు. ఇప్పుడు ఒక్కొక్కసారి సీన్ జరిగేటప్పుడు క్యారవాన్లో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏ రోజు ఇరిటేట్ అవ్వలేదు. చాలా సపోర్ట్ చేశారు. చాలా బ్లెస్సింగ్ ఈ ఫిలిం నాకు దొరికిన ప్రతి క్యాస్ట్. ఓకే అన్న, నార్మల్గా సీన్ వైజ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. మీరు చెన్నై అంటున్నారు, ఓకే, కేరళలో తీశారు అంతా ఓకే, బట్ టమాటాలతో కూడా హోలీ చేసుకుంటారా? టమాటా ఫెస్టివల్ ఉంది కదా, రియల్గా ఉంది కదా టమాటా ఫెస్టివల్, బట్ ఎక్కడో ఎవరు రేరు కదా. టమాటా ఫెస్టివల్ ఏంటంటే స్పెయిన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో కండక్ట్ చేస్తున్నారు ఇన్ స్మాలర్ వే. అంటే ఇది ఫస్ట్ ఈ కల్చర్ పరిచయం చేద్దాం, అది వర్కౌట్ అయినప్పుడు బిగ్గర్ వేలో వెళ్దామని. మేము క్లైమాక్స్ ముందు మేము వేరే సెటప్ ఉండింది, ఫుట్బాల్ మ్యాచ్లో ఉండింది. కొన్ని కారణాల్లో ఫుట్బాల్ మ్యాచ్ తీయాల్సి వచ్చింది సినిమా నుంచి, ఎక్కడ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది అనే పాయింట్లో.
కథ వేరుంది, ఈ సీక్వెన్స్ వేరుంది అని. హైస్ కోసం రాసిన సీక్వెన్స్ అది. సరే ఇప్పుడు క్లైమాక్స్ ఏం చేద్దాం అనే పాయింట్ ఆఫ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో టమాటా ఫెస్టివల్ జరిగింది. ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఈ సెటప్లో చేస్తే బాగుంటుంది, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని అలా ప్లాన్ చేసాం. వాళ్ళు అక్కడ తెస్తే మీరు ఇక్కడ కానిచ్చేసారా? ప్రొడ్యూసర్ గారితో ఎట్లాంటి ర్యాప్? అంటే ఆయన ఫస్ట్ నుంచి మీరు స్టోరీ చెప్పిన దగ్గర నుంచి ఓకే, ఫస్ట్ నరేషన్లోనే ఓకే అయిపోయింది స్క్రిప్ట్. 2-3 మీటింగ్స్ అయినాయి. కాస్టింగ్ ఎవరైతే బాగుంటుంది, లొకేషన్స్ ఎక్కడైతే బాగుంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్లో చేస్తే బాగుంటుంది, ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు. ఆ క్లారిటీకి మనం మ్యాచ్ అయ్యాము. అసలు ఎక్కడ డిస్కషన్స్ లేవు, చేసుకుంటూ వెళ్ళిపోయాం. లక్కీగా మాకు అనుకున్న టైంకి అనుకున్న ప్రతి యాక్టర్ డేట్స్ దొరికాయి. ఓకే అన్న, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ సినారియోలో టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. మళ్ళీ ఏంటంటే అదే సినిమా మొత్తం సౌత్ లాంగ్వేజ్లో అన్నింటిలో పాన్ ఇండియా అంటున్నారు కొంతమంది, బట్ కొంతమంది హిందీలో కాకుండా ఓన్లీ సౌత్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటారు. బట్ మార్కెట్ లేకపోవడం వల్ల అదర్ లాంగ్వేజ్ ఎట్ ఏ డే అంటే సేమ్ డే రిలీజ్ చేయట్లేదా, లేకపోతే సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారంట? డిపెండ్స్ అపాన్ మార్కెట్స్ ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు వచ్చేసరికి కిరణ్ గారికి మంచి మార్కెట్ ఉంది, బయట అంత మార్కెట్ ఉండకపోవచ్చు. సో ఓపెనింగ్ కంటెంట్ బాగుంటే సినిమాకి ఆల్రెడీ కనెక్ట్. అదే అంటున్నా, ఏదన్నా సరే ఇప్పుడు లక్కీగా మా సినిమాకి వచ్చిన రివ్యూస్కి పడ్డ ఓపెనింగ్కి సినిమాని కాపాడింది. మా సినిమాకి ఓపెనింగ్ పడింది కాబట్టి చూసిన వాళ్ళు అదిరిపోయింది అన్నారు. ఒకవేళ ఆ రివ్యూస్ని నమ్ముకొని ఓపెనింగ్ లేకపోయి ఉంటే దాన్ని నమ్మి ఆగిపోయేటోళ్ళు జనాలు. అలా అదర్ స్టేట్స్లో కూడా ఫస్ట్ ఆడియన్స్ థియేటర్కి రావాలి. ఇప్పుడు మన దగ్గర హిట్ అయ్యి మన కాన్ఫిడెంట్గా వేసాం అనుకోండి, వేసినప్పుడు అరే అక్కడ హిట్ అయిందంటే పాయింట్ ఆఫ్ లో కొంతవరకు పుష్ చేయొచ్చు. సో ఏదైనా అంటే హీరో వైజ్ కాదు, కంటెంట్ మీరు అన్నట్టు ఇప్పుడు మనకు వచ్చిన నరసింహస్వామి హీరో ఎవరు లేరు, బట్ ఆ పుష్ చేసే స్టామినా కావాలి. అండ్ పర్టికులర్లీ ఈ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ ప్రాపర్ తెలుగు ఫిల్మ్. ఇది అవుటర్ లాంగ్వేజ్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియదు. మా హీరో ముందు సినిమా అది పాన్ ఇండియా కంటెంట్, అది అలానే కొన్ని ఓటీటీస్ వేసారు, కొన్ని థియేటర్స్కి వేసారు, అన్ని చోట్ల పాజిటివ్గా వచ్చింది. సో ఇది ఓన్లీ మన టార్గెటెడ్ ఆడియన్స్ కోసం చేసాం కాబట్టి ఇది పాన్ ఇండియా అవసరం లేదేమో ఫీలింగ్. ఓకే, బట్ కన్నడ నెక్స్ట్ ఏమైనా ఓకే చేయొచ్చు అనుకుంటున్నారా? నెక్స్ట్ అదర్ లాంగ్వేజ్లో మూవీ అంత దూరం ఆలోచించలేదు. అందరూ ఆలోచించలేదు. మీరు ఒక స్టార్టింగ్ మెంబర్ నుంచి వచ్చారు అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది యాజ్ ఏ ప్రెజెంట్ ఏదో ఏ మూవీనైనా ప్రమోషనల్ వైజ్ కానీ చూసే ఆడియన్స్ మైండ్ సెట్ కానీ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. డైరెక్టర్కి ప్రెజర్ వల్ల పాన్ ఇండియా మార్కెట్ వల్ల ప్రెజర్ పడుతుంది అనుకుంటారా, లేదంటే పాన్ ఇండియా వైజ్ తీసే దాంట్లో క్యారెక్టర్ని అదర్ లాంగ్వేజ్ నుంచి పెట్టుకోవాలి ఈ ప్రెజరా, ఆయన స్టైల్ చేంజ్ అయిపోతుంది అనుకుంటున్నారా, చూసే ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ అనుకుంటున్నారా? ఏదైనా కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఏదైనా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మనం టీజర్తో ఒకటి ప్రజెంట్ చేస్తాం, మా సినిమాతో ఎంటర్టైన్మెంట్ అని ప్రజెంట్ చేసాం. లోపలికి వచ్చినప్పుడు అతనికి ఆ కంటెంట్లో ఎంటర్టైన్మెంట్ దొరకాలి. ఆ ఎంటర్టైన్మెంట్లో ఒక 1 hour గట్టిగా నవ్వుకున్నారంటే పని అయిపోద్ది. అలాగే వేరే పాన్ ఇండియా ఫిలిమ్స్ అవ్వచ్చు, మన టీజర్ ట్రైలర్తో ఒక ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేసినప్పుడు మేజర్ థింగ్ ఏమవుతుందంటే నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం పేస్ ఇష్యూ అవుతుంది. పెద్ద సినిమాలు ఏంటంటే ఒక హైస్ పెట్టుకొని మధ్యలో డ్రామా నడిపే టైంలో పేస్ పడిపోతూ ఉంటుంది. ఆ పేస్ పడిపోయిన ప్రతి సినిమా వర్కౌట్ అవ్వలే, పేస్ మెయింటైన్ చేసిన ప్రతి సినిమా వర్కౌట్ అయింది. నాకున్న నాలెడ్జ్ కొన్ని సినిమాలు 1 week కూడా అసలు ఆడలేకపోతుంది ప్రెసెంట్ ఉన్న దీంట్లో. ఒకప్పుడు ఉండేవి యావరేజ్, అబవ్ యావరేజ్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. ఇప్పుడు అయితే బ్లాక్ బాస్టర్ లేదంటే అటర్ ఫ్లాప్, ఇవి రెండే ఉన్నాయి. యావరేజ్లు మధ్యలో ఏమీ లేవు. సినిమా బాగుందా ఒక 1 weekలో మీకు కావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తే, ఇంకా బాగుందా సెకండ్ వీక్ రన్ అవుతాయి, లేదా ఫస్ట్ డే ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ ఈవినింగ్ షోస్కి సినిమా అయిపోతుంది. సినిమా ఇప్పుడు ఉందా దాంట్లో మీరు చూసిన రీసెంట్ మూవీ 50 days ఆడింది మూవీ ఏదైనా ఉందనుకుంటున్నా థియేటర్లో? మేబీ ఇప్పుడు కాంతార ఆడుద్దేమో అనుకుంటున్నాను. ఆఫ్టర్ బాహుబలి, త్రిబుల్ తర్వాత కాంతార ఆడుద్దేమో అనుకుంటున్నాను. అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఆడింది. అంటే ఓటీటీ అనేది ఒక 50 days లోపే క్లోజ్ చేసేయడం వల్ల థియేటర్లో తీసేస్తున్నారు అంటారు. కలెక్షన్స్ ఉంటే ఓటీటీకి వచ్చిన అన్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలో ఉన్నా కానీ థియేటర్లో ఆడిన సిచ్యువేషన్ చూసాం. మనం త్రిబుల్ అదే చూసాం, KGF 2కి అదే చూసాం, ఇప్పుడు కాంతారకు మేబీ అదే చూస్తామేమో. సో థియేటర్ ఓటీటీ ముందే వేసేస్తే థియేటర్కి ఎవరు రారు, వాళ్ళ అగ్రిమెంట్స్ అవి టర్మ్స్ ఎలా మనకి అవి తెలియదు, దాన్ని బట్టే రిలీజెస్ ఉంటాయి అవి. కిరణాపురం గారితో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఆఫ్ స్క్రీన్ మీకు? ఫస్ట్ 2 days హాస్పిటల్ ఎపిసోడ్. ఫస్ట్ 2 days అయితే మేము షూటింగ్ చేసినట్లేదు, ఏదో సరదాగా మాడుకుంటూ చేసేసాం. ఎస్పెషల్లీ ఆ సీన్ టీజర్లో పెట్టాము. ఆయన నెట్టంగానే ఒడ్డి అమ్మ అని లోపలికి వెళ్ళి ఆమె కుమార్ నరవంగానే ఏంటి అలా అరుస్తుందంటే వరం ఇచ్చాక వెళ్ళి లోపల దోసే ఉన్నాయి కదా, అన్నీ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ దాని తర్వాత తాగేసి వచ్చి మళ్ళీ డోర్ ఓపెన్ చేసుకుని ఏంటి అలా చూస్తున్నాం, ఆ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, పడి నవ్వుకునేటోళ్ళం, ఇలా ఇస్తాను అలా ఇస్తాను, ఇలా చేద్దాం అలా చేద్దాం అనే థింగ్. అండ్
ఆ ఇన్నర్ వాయిస్లు ఉంటాయి. ఆ అమ్మాయి ఏదో చేసుకోబోతుంటే హీరో వెళ్ళి హక్ చేసుకుంటాడు. హక్ చేసుకుని ఆ అమ్మాయి ఏదో చెప్తుంటే కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. ఆ కౌంటర్లన్నీ భయంకరంగా ఎంజాయ్ చేస్తాం. లొకేషన్లో కొంచెం డెవలప్ అయిన థింగ్స్ అవన్నీ. సినిమాకి 1 డే ముందు మీద ఒక వీడియో వచ్చింది, అంటే వెంకటేష్ స్వామి మీరిద్దరు నుంచొని ఏముందన్న రియలైజేషన్ అవుతా ఊరిలు పెయ్యి అన్నారు కదా. అనగానే మీరు రియలైజేషన్ ఓకే, బట్ హీరో గారు ఏమైంది? ఆయన ఎలాగైనా కొట్టాలి అని అంటుంటారు. మీరు ఏకంగా ముందు ఏముందన్న కొంచెం డిసప్పాయింట్ అయితే ఊరెళ్ళిపోతారు. లేదు, అది ప్రమోషన్ కోసం చేసిన థింగ్. దట్స్ నాట్ రియాలిటీ కాదు కదా. ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ టు ఎంగేజ్ పీపుల్ అనేది పెద్ద టాస్క్. సినిమా తీయడం చాలా ఈజీ, అంటే ఈజీ కాదు. జనాల్ని ప్రమోట్ చేయడం కంటే ఇది ఈజీ ఏమో. సో మన కంటెంట్ తీసుకెళ్లి జనాల్లో పెట్టడం అనేది చాలా కష్టం. ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఎన్ని సినిమాలు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు ఈ రోజుల్లో. అలాంటిది మన సినిమా డిస్కషన్ అవ్వాలంటే దానికోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి. దాని భాగంగానే మొత్తం చేసేసాం. ఇంక మేము వద్దు, ఇంకా చేయకూడదు అనుకున్నాము. తిరుమలకి వెళ్ళాం బ్లెస్సింగ్స్ కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది అని సరదా కార్లో మాడుకుంటూ దిగి ఏదో వీడియో తీయని చెప్పి ఆ స్పాట్లో నిల్చుకుని అలా మాట్లాడేసాం అంతే. ఒకసారి చూసుకున్నాం, అరే కొంచెం బాగానే వచ్చినట్టుంది, ఇది వదులుదామని టక్కున 1 hourలో వదిలేసాం. అది కొంచెం వైరల్ అయింది. అది ఉన్న సినిమాల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుంది మూవీకి. మీకు బాగా ఫస్ట్ ఫీడ్బ్యాక్ మూవీ చూసిన దగ్గర నుంచి పెద్ద స్టార్ హీరో దగ్గర నుంచి అంటే ఎవరి దగ్గర నుంచి ఎవరు రాలేదు నాకు. నార్మల్గా ట్వీట్స్ కానీ వేస్తూ ఉంటారు కదా, సందీప్ గారు వేశారు, మెహర్ రమేష్ గారు వేశారు, ఇలా కొంతమంది వేశారు. పర్సనల్ కాల్స్ అయితే ఏమి రాలేదు. హీరో గారికి ఏమైనా వచ్చినాయి? హీరో గారికి వచ్చుంటాయి, వచ్చాయి కూడా. ఓకే, నేమ్స్ అవి నేను చెప్పకూడదేమో. నాకైతే నేను ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు నాతో ఉన్న కొంతమంది వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడారు. హ్యాపీ ఫర్ దట్. ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? వెరీ ప్రౌడ్ పేరెంట్స్ ప్రెసెంట్ వాళ్ళు, మా పేరెంట్స్ వరకు. అండ్ హోల్ ఫ్యామిలీ కూడా కొంచెం సినిమాల కంటే కొన్ని కామెంట్స్ ఉంటాయి. నెల్లూరు. ఓకే, ఈ జర్నీ ఎలాగంటే నెల్లూరు నుంచి ఇక్కడ హైదరాబాద్కి జర్నీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ బేసిక్లీ మై ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇచ్చింది నాకు. ఐఐటి స్టూడెంట్ నేను. ఓకే, దాని తర్వాత ఎంటెక్ అవ్వచ్చు ఇవన్నీ. సో మనం లైఫ్లో ఏదన్నా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అలాంటివి క్రాక్ చేసినప్పుడు. సో ఎడ్యుకేషన్ వైజ్ మనకి నాలెడ్జ్కి, బిహేవియర్కి, వీటికి చాలా సపోర్ట్ చేస్తాయి. సో ఈ క్వాలిఫికేషన్తో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొంత రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఆ రెస్పెక్ట్ దొరికింది. మేబీ అందుకే 6 yearsలో ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటా. అంటే ఫస్ట్ బాగా స్ట్రగుల్ అయింది మీ కెరీర్లోనే ఈ మూవీ ఫీల్డ్కి వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ? వచ్చే ముందు ఏం లేదు బ్రో. అంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు మాకు స్టైఫండ్ వచ్చేది, మంత్లీ శాలరీలా ఉండేది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి తెలియదు కదా. ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఎవరిని పట్టుకుని ఒక చిన్న బుడ్డ సినిమాకి పనిచేస్తే చాలా అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1.5 year టైం అయిపోయింది. ఆ 1.5 year కొంచెం బాగా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఏంటి అసలు ఉండగలమా లేదా, వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయి జాబ్ చేసుకుందామా, ఉంటే ఏంటి, ఎన్ని ఇయర్స్ పట్టచ్చు, ఫ్యామిలీకి ఏం ఆన్సర్ ఇవ్వాలి, పర్సనల్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకొకరు ఉంటారు, వాళ్ళందరికీ ఏం ఆన్సర్ ఇవ్వాలి అని అయితే నిద్ర పట్టేది కాదు. మెల్లగా చిన్న స్టార్ట్ దొరికింది, అక్కడి నుంచి కొంచెం చేసుకుంటూ వచ్చాం. ఓకే, అంటే డెబ్యూ డైరెక్టర్ కాబట్టి డెబ్యూ హీరోతో చేస్తే వర్కౌట్ అవుద్దాం అనుకుంటున్నారా, కాదనుకొని చేయలేదు? అలాగే బ్రో, ఈ నేను రాసుకున్న కథకి కిరణ్ గారు లాంటి హీరో కావాలి. యాక్చువల్ కిరణ్ గారే సరిపోతారు ప్రాపర్గా. సో ఆయన అప్రోచ్ అయ్యి కథ చెప్దాం అనుకున్నారు. లక్కీగా కుదిరింది. చాలా మందికి అది కుదరకపోవచ్చు, లక్కీగా నాకు కుదిరింది. ఓకే, మీ మూవీలో చాలా మందికి ఆఫర్ రాలేదని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. మన మెంబర్స్ మీట్లో కూడా కొంతమంది చెప్తూ వచ్చారు కిరణ్ గారితో మీ మూవీ వల్ల కొంచెం డిలే. ఆ అబ్బాయి కెమెరా అసిస్టెంట్ ఈ నగరానికి ఏమైందో ఏదో రోల్ వచ్చిందంట. మా షూట్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాడు. అట్లా నెక్స్ట్ మీ కాంబినేషన్ లో ఏమైనా మళ్ళీ అబ్బాయికి ఏమైనా వచ్చుద్దా ఛాన్స్? డెఫినెట్లీ చేద్దాం బ్రో, మంచి అబ్బాయి. తెలిసిన వరకు ఆ అబ్బాయి, ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. తెలియనప్పుడు మాకు తెలియదు కదా. నార్మల్ గా తెలిసిన వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యొచ్చు. తెలియనప్పుడు డెఫినెట్లీ చాలా అప్రోచెస్ వస్తుంటాయి. జెన్యున్లీ మా సినిమాకి వర్కౌట్ అవుద్ది అనుకుంటే డెఫినెట్లీ. నాకు కూడా ఫోన్ వచ్చిందన్న, మీ ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? ఈ మూవీ రాజధాని దగ్గర చెప్పారు అని చెప్పి, రోల్ అని చెప్పి. నన్ను కలవలేదు. తర్వాత మళ్ళీ సంథింగ్ డిలే అయింది, ఏదో అయిందని చెప్పారు. ఇంకా మేము ఫుట్బాల్లో వచ్చి ఉంటుంది అది. ఫుట్బాల్ వల్ల 40 మంది ఎగిరిపోయారు ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేసి. బట్ యా, దట్స్ రైట్ డిసిషన్ మేము తీసుకుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ పాయింట్ మీద ఉంది సినిమా. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీ ఏ హీరోతో? ఇంకా ఎర్లీ డిస్కషన్ అవ్వచ్చు. ఒక 2 weeks సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మీ మైండ్లో ఒకలానే ఉంటారు కదా, ఒకలా ఇద్దరు? అసలు జీరో బ్రో. అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేసి సినిమా చేసి ఇటు కొట్టేసి ఇప్పుడు థియేటర్లో జనాలు, రోజుకొక థియేటర్కి వెళ్తున్నాను నేను. హౌస్ఫుల్ అయిన థియేటర్స్కి వెళ్తున్నాను.
జస్ట్ ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా. అంటే అది టూ ఎర్లీ అయిపోద్దేమో వాళ్ళతో వీళ్ళతో అనే thought. అందరితో ఆడడం కాదు కదమ్మా మీరు. కిరణ్ గారు ఇస్తే కిరణ్ గారితో నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ ఆయన ఎన్ని సినిమాలు ఇస్తే అన్ని సినిమాలు ఆన్సర్ చేస్తూ ఉన్నాం. ఓకే. నెక్స్ట్ అయితే లైనప్ లో ఉంది, ఉంది డిస్కషన్స్లో. డిస్కషన్స్ ఉంది. ఓకే. సాయి కుమార్ గారిది రోల్ కానీ నరేష్ గారిది ఇంకా చాలా డిఫరెంట్గా చూపించారు. అంటే ఈ మూవీలో ఆయన డైలాగ్స్ కానీ అంటే ఫాదర్ సన్ మధ్య అట్లాంటి పదాలు యూజ్ చేస్తారు అన్న నార్మల్గా. కొన్ని పదాలు కొంచెం అలా అనిపిస్తున్నాయి కదా. ఏ పదాలు? అడల్ట్ వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చే దగ్గర ఆ ఒక్క రాత్రి అనే కొన్ని పదాలు మాత్రం యూసేజ్ చేసిన వాళ్ళు నేను చూసాను. చేసిన వాళ్ళు రియల్ లైఫ్ లో చూసి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటది అని రాసిన థింగ్. అంటే మనం సినిమాకి వచ్చేసరికి ఇది ఇలా ఉంటది అని అనుకుంటాం కానీ సినిమా కంటే ఘోరంగా ఉంటాయి బయట రిలేషన్స్. బయట ఘోరంగా ఉంటాయి బట్ ఆన్ స్క్రీన్ చూసేటప్పటికి కొన్ని ఫైన్. అంటే ఫాదర్ కి సన్ కి పడదు అని చెప్పడానికి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేదానికి ఇలా చెప్పడానికి డిఫరెంట్ ఉంటుంది కదా. సో హౌ ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడమే మన వర్క్. సో ఇలా చేస్తే సర్ప్రైజ్ అవుతారు అనుకున్నా, సర్ప్రైజ్ అయ్యారు. ఓకే. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారు? తెలియదు బ్రో నాకు, ఫిలాసఫీ తెలియదు నాకు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఓకే. ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ సెలబ్రిటీల నుంచి డైరెక్టర్స్ నుంచి వచ్చిందని చెప్పారు. బట్ దానికన్నా ముందు మీరు ప్రొడ్యూసర్ గారు హీరో గారికి వచ్చినప్పుడు 1 వీక్ ముందైనా 5 days ముందైనా ఎలా మాట్లాడుకున్నారు? అసలు 4 సినిమాలు కాంపిటీషన్. మేము మూవీ టైం 50 పీపుల్కి షో చేసాం సినిమా. 50 పీపుల్ వచ్చిన రెస్పాన్స్ బట్టి ఏమైనా మార్చుకుందాం, ఏమైనా చేద్దాం అని వచ్చిన థాట్ ఉండింది. ఎడిట్ చేయడమా లేదా ఉన్న సీన్స్ ఏమైనా పెట్టడం అనే థింగ్ ఒకటి ఉంటాయి ప్రతి సినిమాకు ఉంటాయి. సీన్స్ ఏం తీయలేదు, ఏమీ తీయలేదు. ఒక సినిమాకి ఏదైనా అవసరం ఉంటే ఏమైనా షూట్ చేద్దామని. సినిమాకి 1 day రీషూట్ లేదు సినిమాకి. ప్రాపర్గా అనుకునేది తీసాం అంతే. ఏదన్నా అవసరం అయిపోయి ఏదన్నా ఉంటే షూట్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే 50 people ఒకటే రివ్యూ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. నేను ప్రొడ్యూసర్ గారు హీరో గారి ఫీలింగ్ కూడా అదే. ఈరోజు అదే థియేటర్లో అదే రెస్పాన్స్ వచ్చింది. పెద్ద డిస్కషన్స్ లేవు మాకు అసలు. నేను డెబ్యూ డైరెక్టర్గా నేను ఆఫీస్లో తిరుగుతుంటే నువ్వేంటి ఇంత చిల్లుగా ఉన్నావు, టెన్షన్ పడాలి కదా అంటే తెలియట్లేదు టెన్షన్ నాకు ఎందుకు పడాలి అనేది చిన్న థింగ్ ఉండేది. హీరో గారు కూడా అంతే. నా కెరీర్లో ఎప్పుడు ఇంత రిలాక్స్గా లేను ఓ సినిమా రిలీజ్కి ముందని. ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా అంతే. సామాజిక వర్గం ముందు చిన్న టెన్షన్ ఉండింది, ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది. ఆడియన్స్కి ఫన్ ఎక్కితే సినిమా హిట్ అయిపోద్దని. సో టెన్షన్ లేదు, ఆ సెటప్లో ఉన్నాం. పొద్దున్న రివ్యూల్ చేసి కొంచెం టెన్షన్ పడ్డాం, మధ్యాహ్నం నుంచి సెట్ అయిపోయింది. అంటే టీంతో కాకుండా మీరు ఒక్కలే వెళ్ళారా థియేటర్కి? నేను ఒక్కనే వెళ్ళాను. ఏ థియేటర్కి వెళ్ళారు? విశ్వనాథ్కి వెళ్ళాను. ఒక్కలే? ఎవరు లేరు. విశ్వనాథ్కి వెళ్ళాను, సుదర్శన్ 35mm వెళ్ళాను. నేను ఎక్కువ సినిమాలు చూసిన థియేటర్స్ ఇవి. దాని తర్వాత శ్రీరాములు మార్నింగ్ షో చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ షో మేము ఒక టూర్ వేసాం బీఆర్ హైటెక్కి వాటికి వీటికి. వాటిలో పాటు ఇంక 15 minutes నేను ఒక్కనే గేట్ దగ్గర నిల్చుకొని శ్రీరాములో కాసేపు షో చూసాను. బట్ ఫస్ట్ డే మిక్సెడ్ టాక్ వచ్చిన సెకండ్ డే నుంచి మంచిగా వెళ్ళిపోయింది అసలు మూవీ. మ్యాట్నీ నుంచి నిలబడిపోయింది. ఫస్ట్ డే మ్యాట్నీ నుంచి నిలబడిపోయింది. అంటే ఏది నెగిటివ్ అయింది అనుకుంటున్నారు సినిమా? ఇప్పుడంతా పాజిటివ్గానే. ఇప్పుడు పాజిటివ్గానే ఆ టైంలో మేబీ వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదేమో సినిమా. వాళ్ళ కప్ ఆఫ్ టీ, ఇది మా కప్ ఆఫ్ టీ అని చెప్పచ్చు. మా తెలుగు ఆడియన్స్ కప్ ఆఫ్ టీ అనుకుంటా. ఐ రెస్పెక్ట్ దేర్ రివ్యూస్. వాళ్ళకి నచ్చింది రాస్తారు దీంట్లో. బట్ కొంచెం చాలా రోజుల తర్వాత ఒక రివ్యూస్కి అగెనెస్ట్గా రిజల్ట్ రావడం చాలా హ్యాపీగా. మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు? మీరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఫేవరెట్? చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా. డైరెక్ట్ అనే అంత పెద్ద పదాలు వాడిన కానీ నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. చాలా ఇష్టం. ఓకే. ఏ డైరెక్టర్ గారి దగ్గర నుంచి మీరు క్వాలిటీస్ కానీ ఏమైనా నేర్చుకున్నారు? రాజమౌళి గారు, సుకుమార్ గారు, పూరి గారు. క్వాలిటీస్ నేర్చుకుని ఆయన సినిమా పేస్ ఇష్టం నాకు. మీరు కేరామ్ చూసినా కానీ చాలా పేస్లో ఉంటుంది సినిమా. సో ఏ సినిమా చేసినా ఆ పేస్ మెయింటైన్ చేద్దాం ఉంటుంది. బట్ పూరి గారి కంటూ ఒక 6 monthsలో సినిమా తీసేస్తారు, రిలీజ్ అయిపోతాను ఒక మార్క్ ఉంటుంది. బట్ జైన్స్ నాని గారికి 47 daysలోనే కంప్లీట్ చేశారని మార్క్ వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ సినిమా ఇలా అయింది, మేబీ నెక్స్ట్ సినిమా అలా అవ్వకపోవచ్చు, 100 రోజులు పట్టొచ్చు, లేదంటే 40 daysలోనే అయిపోవచ్చు. బట్ 47 days అనేది చాలా తక్కువ అనిపిస్తుంది కదా. సరిపోయింది ఈ సినిమాకి సరిపోయింది. బట్ నేను డెబ్యూ అవడం వల్ల స్పెషల్గా చూస్తున్నారు కానీ 47 daysలో కంప్లీట్ అయిన సినిమాలు చాలా ఉంటాయి. బట్ బ్లాక్ బస్టర్ కూడా అయింది సినిమా. అదే ఇవన్నీ రావడంలో కొత్తగా అనిపిస్తుంది. అదేం పెద్ద అచీవ్మెంట్ కాదని నా ఫీలింగ్. ఈ సినిమాకి సరిపోయింది, అది చేసాం అంతే. అన్నా నెక్స్ట్ అంటే ప్రొడ్యూసర్ నుంచి కానీ మాతో కానీ ఇలాగా కొలాబరేషన్ ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చాయి. ఎవరెవరు? ఇంకా పేర్లు ఇప్పుడే వద్దు, అనౌన్స్మెంట్స్ అవి జరుగుతాయి. పెద్దవాళ్ళేనా? కొంచెం పెద్దవాళ్ళే. ఓకే. అంటే దిల్ రాజు గారు అది పేర్లు వద్దాను. ఓకే. నెక్స్ట్ ఏ జోనర్ అనుకుంటున్నారు? రాంగ్ కామా? ఫన్నే ఉంటుంది. ఫన్. ఎడల్టా? కాదు.
అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్. ఓకే. ఇది సేఫ్ ల్యాండింగ్ సినిమా కే ర్యాంప్, అలాగే సేఫ్ ల్యాండ్ అయింది. ఇప్పుడు క్రియేటివిటీ బయటకు తీద్దాం. క్రియేటివిటీ బయటకు. ఓకే. నెక్స్ట్ మూవీ నుంచి డెబ్యూ యాక్టర్స్కి ఎంతవరకు ఛాన్స్ ఉంటాయి మీ మూవీస్లో? లేదు అంటే ఎంత కొంత ఒక క్యారెక్టర్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసేసి ఉంటాం క్యారెక్టర్లో. మన క్యారెక్టర్ రాసేటప్పుడు మనకు ఒక మైండ్లో వచ్చేస్తారు ఈయనైతే బాగుంటుంది అని. దాన్ని బ్రేక్ చేయడానికి ఒక్కొక్కసారి ఫ్రెష్ ఫేసెస్తో వెళ్ళాల్సి వస్తుంది, మొనాటిని వచ్చేస్తుందేమోనని. అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఫ్రెష్ పీపుల్కి. మామూలుగా మీరు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కే ర్యాంప్ ఈ మూవీ నుంచి అంటే కొంత మీరే అన్నారు క్యారెక్టర్ రాసుకుంటే డెబ్యూ యాక్టర్ అయితే వెళ్తాం, ఎంతమంది అని మీరు అనుకున్నారు స్టార్టింగ్? ఎస్పెషల్లీ హీరో ఫ్రెండ్ రోల్ డిఫరెంట్ కమెడియన్స్ అనుకున్నాం మేము. ఇప్పుడు నరేష్ గారు ఒక పక్క ఉన్నారు, సాయి కుమార్ గారు ఒక పక్క ఉన్నారు. అది వాళ్ళు అనుకునే రాసేటప్పుడు మైండ్లోకి రాలేదు, వాళ్ళు అనుకునే రాసాం. ఎస్ఆర్ ఈక్వేషన్ సాయి కుమార్ గారు ఉంటే బాగుంటుంది, ఈ కొంచెం అల్లరి చిల్లరగా తిరిగి మామయ్య క్యారెక్టర్ నరేష్ గారు అయితే సెట్ అవుతుంది. సో ఇవన్నీ అనుకునే రాసాం. ఈ ఫ్రంట్ రోల్కి వచ్చేసరికి డిఫరెంట్ కమెడియన్స్ అనుకున్నాం. అగైన్ ఈ యాక్టర్స్ ముందు అతను మిక్స్ అయినప్పుడు మొత్తం వేరే మొనాటిని వచ్చేస్తుందని ఫ్రెష్ ఫేస్కి వెళ్ళాం. మీకు కిరణపురం గారు అంటే నార్మల్ బయట అయినా ఎక్కడికైనా తినడానికి వెళ్దామంటే ఎక్కడ బెంగళూరు అటు సైడ్ అని తీసుకెళ్ళిపోతారండి. కార్ ఎక్కితే మినిమం 600 కిలోమీటర్లు అలా వెళ్ళారన్న మీరు కూడా? మన డిఓపి గారు చెప్పారు రీసెంట్గా, నాకు అర్థం 2 సెకండ్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను 6 months బిజీగానే ఉన్నాను ఈ సినిమాలో. బట్ హైదరాబాద్ సిటీలో చాలా సార్లు దాని సరదాగా బయటకు వెళ్దాం అంటారు, కార్ ఎక్కుతాం. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం ఒక ఇలాంటి ప్లేస్లో హీరో తింటారా అని. అంటే మనం తింటామేమో ఇప్పుడున్న థింగ్కి. ఆయన ఆల్రెడీ 11 ఫిలిమ్స్ వేసి ఒక ఇమేజ్ ఉంది, టక్కున ఎవరైనా గుర్తుపడితే జనాలు గుమ్మి కొడతారు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి తినేస్తుంటారు. ఇక్కడ ఉంటుంది అనేది అదిరిపోద్ది, అది వేసుకో ఇది వేసుకో చట్నీ ఇది అనేది చాలా బాగా ఫుడ్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు ఆయన. ఆయన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కొన్ని షార్ట్స్ అంటూ ఆయన లుక్ వైజ్ చాలా బాగుంటాయి. మీకు ఆ మూవీలో పర్టికులర్గా ఏ షార్ట్స్ అంటే హీరో లుక్స్ కానీ? ఫస్ట్ ఇంట్రడక్షనే నాకు మ్యాడ్ అండి ఎస్ఆర్. అది చూసిన తర్వాత ఈ లైన్ అప్పటికే నా దగ్గర ఉంది, ఇది చేస్తే ఆయనతోనే చేయాలి అనే పాయింట్ ఆఫ్ లో. అంటే సెకండ్ ఫిలిం అలాంటి సినిమా ఫైట్ సీక్వెన్స్ లో కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్, సైడ్ ప్రొఫైల్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ ఒకటి ఒక చిన్న కిండల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత రాలే అది సినిమా మొత్తం అది ఉంటే ఏంటనేది పాయింట్ ఆఫ్ వ్యూ కే ర్యాంప్. పైగా నేను ఆఫీస్లో 1 year ఉన్నా కదా ఆయన పక్కనే, చాలా చూసాను. ఆయన బయట కిరణ్ గారు వేరు, లోపల కిరణ్ గారు వేరు. ఆయన లోపలనే చాలా వరకు పట్టుకున్నాం. ఎలా ఉంటారంటే మీతో నార్మల్గా కానీ ఫ్రెండ్స్తో కానీ? హ్యూమర్ అండి, భయంకరమైన హ్యూమర్. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని హ్యూమర్ ఉంటుంది ఆయనకి. బయట చాలా సీరియస్గా ఉంటాడు, ఈయన అలా ఉంటుంది కదా, చాలా రెస్పాన్సిబుల్, చాలా ఫిలాసఫర్ లా ఉంటుంది కదా. వివచ్చమైన హ్యూమర్. అండ్ ఆ ఓల్డ్ సాంగ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ మాస్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఏముంది లైఫ్ అనే పాయింట్లో ఉంటారు ఆయన. మనం కష్టపడాలంతే. 24 గంటలు సినిమా, ఇంకేం మాట్లాడరు ఆయన. జోకులు వేసిన సినిమా మీదే, పొగిడిన సినిమా మీదే, బాధపడ్డ సినిమా గురించి అన్ని సినిమా మీదే ఉంటాయి. మొన్న ఈవెంట్లు అంటే ప్రొడ్యూసర్ గారు కూడా రివర్స్ అవుతే ఎవరినో తిట్టడం కూడా జరిగింది సంథింగ్ రివ్యూస్ మీద. బట్ రివ్యూస్ అన్ని మ్యాక్సిమం పాజిటివ్గానే వచ్చినాయి మూవీకి. మా మూవీకి అండి మీ మూవీ 80% నెగిటివ్ వచ్చాయి. 80% నెగిటివ్ వచ్చాయి. ఓకే. అదండి, మేము ప్యానిక్ ఎవరైనా అవుతారు డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు. యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నాకు నా లైఫ్ డిసైడ్ చేసే సినిమా. అండ్ ఒక హీరోకి ఒక హిట్ పడినప్పుడు ఎనర్జీస్ వేరు ఉంటాయి. అలాంటిది మ్యాట్నీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫోన్లు వచ్చేసి ఆ సినిమా పెద్ద హిట్ సార్, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు థియేటర్లో, చాలా నాళ్ళు అయిపోయింది ఇంత ఎంజాయ్ చేసి అనే కాల్స్ వచ్చినప్పుడు మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. అది కలెక్షన్స్ వైజ్ కూడా రిఫ్లెక్ట్ అయింది. షోస్ వైపు చూస్తే ఫుల్స్ అవుతూ వస్తున్నాయి. ఎస్పెషల్లీ బీసీస్లో భయంకరంగా ఎంజాయ్ చేస్తాను సినిమాని. సరే దీన్ని ఒక సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేద్దాం అని ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఒక ప్రొడ్యూసర్ ఆవేదన ఎలా ఉంటుందో అని చూపించారు అంతే. బట్ మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీరే అన్నారు విశ్వనాథ్లో చూశాను, సుదర్శన్లో చూసాను, శ్రీరామ్లో మార్నింగ్ షో చూశాను. నేను చెప్పేది ఆ మార్నింగ్ పార్ట్ వరకే, సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ పార్ట్ వరకే. ఈవెన్ మేము శ్రీరాముల్లో షో అవగానే కాన్ఫిడెంట్ కొట్టుద్ది సినిమా, డెఫినెట్ కొట్టుద్ది అంటే ముందు చూసుకున్నా. రియల్ ఆడియన్స్ తో ఫస్ట్ టైం కదా చూడడం. సో ఆ థియేటర్లో వైపు తెలిసిపోయింది. సో ఈ థియేటర్లో అంటే ప్రతి థియేటర్లో అలానే ఉంటుంది. సో మాకు ప్రెస్ నుంచి చాలా సపోర్ట్ చేశారు. ప్రెస్ షో అయింది ఐమాక్స్ లో, అందరూ ఇనామినస్ బ్లాక్ బస్టర్ ఫోన్ కాల్స్. ప్రెస్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ తెలుగు ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. మీరు లైఫ్ లో బాగా ఎవరికైనా అంటే మూవీ వైజ్ అంటే ప్రెస్ కి ఇలా కాకుండా ఎవరికి స్పెషల్ గా థ్యాంక్స్ అంటే ఏం చెప్తారు? కిరణ్ గారు. ఆయన లేకపోతే నేను లేను. అది వాస్తవం. స్టార్టింగ్ ఆయన కలిసి చెప్పినప్పుడు ఆయన తీసుకున్న పాయింట్ ఏదంటారన్న ఈ మూవీ స్టోరీ మీరు చెప్పినప్పుడు? ఆయన కదండి, ఈ సినిమా మొత్తం వింటున్నారు, ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ రాలేదు, సీన్స్ అన్ని అదిరిపోతున్నాయి, కథ ఏంటి అని అడిగారు నన్ను. ఇంటర్వెల్లో స్టార్ట్ అవుద్ది కదా అని. మరి అంతవరకు ఆడియన్స్ హోల్డ్ చేయగలరా?
ఒకసారి ఫ్లో మొత్తం చూద్దాం అని ఇంటర్వ్యూలు అయిపోయింది. సరే బాగుంది. సెకండ్ హాఫ్కి వెళ్ళాం. సెకండ్ హాఫ్ భయంకరంగా నవ్వేస్తున్నాడు ఆయన. కింద వెన్నకిషోర్ సీక్వెన్స్లో అవచ్చు, ఫామ్ హౌస్ సీక్వెన్స్లో అవచ్చు, అన్ని బాగా నవ్వుతూ ఫాదర్ మోషన్ వచ్చేసరికి లైట్గా ఆయన కళ్ళలో నీళ్ళు చూశాను నేను. ఈ సీన్ రేపు స్క్రీన్ మీద వర్కౌట్ అయితే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని. ఇంతసేపు నవ్విచ్చాం కదా, ఈ ఫ్లోలో ఈ సీన్ వచ్చి ఈ ఒక్క సీన్ వర్కౌట్ అయితే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్, మన సినిమా చేసేస్తాం. ఎస్పెషల్లీ దట్ ఫాదర్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే, అంటే మీరు మానిటర్ ముందు చూసినప్పుడు షూటింగ్ టైంలో కానీ ఏదైనా ఈ సీన్ బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించిన సీన్ అంటే ఏదని చెప్తారు యాజ్ ఎ డైరెక్టర్గా? నాకు ఫస్ట్ 2 days హాస్పిటల్ ఎపిసోడ్ నేను అనుకున్నా ఇంకా సినిమా ఎక్కడికో వెళ్తుంది ఇది అని. దాని తర్వాత వెన్నకిషోర్ గారు కార్ సీక్వెన్స్ ఉంది. ఓకే, ఫోన్ చేసినప్పుడు యో ఏడ దగ్గర చేసుకో కడుపు అన్నం తింటున్నావు ఫ్రెండ్తో, ఆ సీక్వెన్స్. హీరోయిన్ పబ్లో పైనుంచి దూకే ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది ఫాదర్ ఎమోషన్ అన్న. అది ఇంకా నెక్స్ట్ నార్మల్గా ఎవరైనా వెనక నుంచి పెడితే ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అలా గెస్ట్ చేసినా సరే వెళ్ళిపోతారు వాళ్ళు. రియల్గా అట్లా అంటే అమ్మాయిలు అంటే కష్టం కదా? చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. మీరు ఫేస్ చేశారు రియల్గా అట్లాగా గర్ల్ ఫ్రెండ్స్ కాలేజీలో కానీ? గర్ల్ ఫ్రెండ్ కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్కి ఫ్రెండ్. అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉండేది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్. చెన్నయ్య మా కాలేజ్లోనే, ఐఐటీలోనే. ఆడుండి ఒక రోజు సడన్గా వీడియో కాల్ వస్తే చెయ్యి వణుకుతుంది. ఏమైందిరా అంటే ఎత్తితే అమ్మాయి 20th floor బిల్డింగ్ మీద నడుస్తుంది. నాకు ప్రామిస్ చేసి ఎందుకు బ్రేక్ చేసేవాడిని. నేను ఎప్పుడు సినిమా చేసిన డైరెక్టర్గా ఇదే నా ఫస్ట్ ఫిలిం అని స్క్రిప్ట్ అనుకున్నాను. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఆ అమ్మాయికి దే గాట్ సమ్ వాళ్ళకి సినిమా చూపించారు అంటే అతను అమ్మాయిని అర్థం చేసుకున్నాడు. దే ఆర్ హ్యాపీ నౌ. దీని మీద ఎక్స్ట్రీమ్కి వెళ్ళి రాద్దామని ఇవన్నీ నేను ఇంకా రాసుకుంటూ వచ్చాను. ఓకే, దీనికి పార్ట్ 2 కూడా ఉంది అయితే? పార్ట్ 2 లేదా? పార్ట్ 2 లేదు. ఓకే అన్న అంటే కొంతమంది డైరెక్టర్స్కి కొన్ని విజన్లు ఉంటాయి. ఇప్పుడు ఆడియన్స్గా మీరు ఇంతకుముందు సినిమాలు చూస్తుంటారు కదా, ఈ టైప్ మూవీస్ ఇప్పుడు ఎంటర్టైన్ తీశారు, నెక్స్ట్ ఇంకా ఏ జోనర్ బాగా ఆడియన్స్ ఎంగేజ్ చేస్తారంటే? స్టార్టింగ్ అంతా మూవీస్ చూసి ఇప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి ఆ వరల్డ్లో ఇంట్రెస్టింగ్ డ్రామా రన్ చేస్తే బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అండ్ నేను నమ్మేది ఏంటంటే మనం ఏ జోనర్ తీసుకున్నా దాన్ని టచ్ చేసి వదిలేస్తే వాళ్ళకి ఆనట్లేదు, దాన్ని చాలా లౌడర్గా చెప్పాలి. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది, ఒక హీరో వెళ్ళి ఒక దగ్గర ప్రాబ్లం అంటే కాపాడడం చాలా స్క్రిప్ట్స్ చూసాం, బట్ దాన్ని ఒక డిఫరెంట్ వేలో వరల్డ్ క్రియేట్ చేసి బ్లాస్టింగ్గా చెప్పారు. ఇప్పుడు కాంతారా ఉంది, ఒక కల్చర్ని బ్లాస్టింగ్గా చెప్పారు. అలా ఫన్ అయినా సరే ఏ జోనర్ తీసుకున్నా బ్లాస్టింగ్ అంటే టు ద కోర్ చెప్తేనే వర్కౌట్ అవుతాయి అనేది నా అనాలిసిస్. స్టోరీ అంతా ఎంగేజ్ అయ్యేలాగా అంటే ఏదన్నా ఎక్స్ట్రీమ్ ఉండాలి, నార్మల్గా అయితే వాళ్ళకి ఆను. ఓకే, పోయింది ఆ రోజులు పోయి. ఓకే రా సాంగ్ వచ్చింది బాగుంది, ఫస్ట్ హాఫ్ లో సీన్ ఏదో బాగుంది, ఓకే ఇంటర్వల్ బ్లాక్ బాగుంది, ఈ లెక్కలు తగ్గిపోతూ ఉన్నాయి. వాటికి సినిమా మొత్తం బాగుండాలి. మీరు పూరి గారు అంటే ఇష్టం అని చెప్పారు, ఆయన నేనింతే మూవీ అని ఉంటుంది. నార్మల్గా ఒక కృష్ణానగర్ నుంచి ఒక ఫిలిం కెరీర్ స్టార్ట్ అయిన పర్సన్ది మొత్తం ఎట్లా జరుగుతుంది ఏంటని చూపిస్తారు కదా, అలాగా మీరు మీ సినిమాలో ఏదైనా అంటే ఎవరికైనా డైరెక్టర్కి డైలాగులు చెప్పే అలవాట్లు కానీ ఉంటాయి, ఏదైనా ఉంటాయి, యాక్టింగ్ సైడ్ కానీ ఉంటాయి, డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అలా డైలాగ్స్ చెప్పే సీన్లు కానీ పూరి గారు లాగా? నేను నా షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో నేనే యాక్ట్ చేశాను హీరోగా. అండ్ లక్కీలీ ఆల్మోస్ట్ ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ అయినాయి? 7 షార్ట్ ఫిల్మ్స్. సో ఈ సినిమాలో ఏంటంటే మేము ముందు వర్క్షాప్ చేసాం అందరితో. ఓకే, నేమ్ ఎనీవన్ అందరితో వర్క్షాప్ చేసాం. లొకేషన్ వచ్చి వాళ్ళు అదే చేశారు. ఓకే, ఏదైనా డైలాగ్ చెప్పచ్చు కే ర్యాంప్లో? హీరో కాబట్టి ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు బుడ్డలు జాడేపా ఆ స్లాంగ్ కావాలన్నా మీరు కిరణ్ గారు చెప్తేనే బాగుంటుంది. మీరు చేశారు కొంచెం, మీరు మాస్ వార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మీరు మంచి మోర్ హైట్స్ వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.